బాబ్రీ మసీదుపై ఎమ్మెల్యే రాజు సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముర్షిదాబాద్ లో టీఎంసీ లీడర్ హుమాయూ బాబ్రీ పేరుపై మసీదు కట్టాలని ప్లాన్ చేశాడని, బెంగాల్లోని రామ భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక అయోధ్యలో అందరూ కలిసి బాబ్రీ మసీదు ఏ విధంగా కూల్చేశారో అదే విధంగా బెంగాల్లో బాబ్రీ మసీదు కడితే అలాగే కూల్చేస్తామని హెచ్చరించారు. బెంగాల్లో ముర్షిదాబాద్ ఆ ప్రాంతంలో హుమాయూ ఒక వ్యక్తి ఉన్నాడు, టీఎంసీ లీడర్ అయిన. బాబ్రీ పేరు పైన ఒక మస్జిద్ నేను కూడా చాలా పెద్ద ఎత్తున కడతా అని ఇవాళ భూమి పూజ చేయనికి ఆయన ప్లాన్ చేసిండు. నేను మన రామ భక్తులకి చెప్పేది ఒక్కటే, బాబ్రీ మస్జిద్ ఏ విధంగా అయోధ్యలో ప్రతి ఒక్క రామ భక్తులు కలిసి మెలిసి బాబ్రీ మస్జిద్ ని ధ్వంసం చేసినారు కదా, అదే విధంగా బంగాల్లో ఒకవేళ బాబ్రీ మస్జిద్ ఈయన పూర్తిగా 3 years లో కడతా అంటున్నాయన. ఒకవేళ 3 years లో బాబ్రీ మస్జిద్ మొత్తం కట్టేస్తే బంగాల్ రామ భక్తులు సహా యావత్ రామ భక్తులు యావత్ భారతదేశం నుంచి బంగాల్లో పోయి ముర్షిదాబాద్ లో అదే బాబ్రీ మస్జిద్ కూడా కూల్చివేస్తాం. బంగాల్ రామ భక్తులు ఎట్లాంటి కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ బంగాల్లో గవర్నమెంట్ ఎవరిది మీ అందరికీ తెలుసు. హిందువుల పట్ల కానీ దేశం పట్ల కానీ వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకొని అట్లాంటి మమతా బెనర్జీ టీఎంసీ గవర్నమెంట్ అక్కడ దాదాపు 1 కోటి పైన బంగ్లాదేశీ ముస్లిమోల్ని ఇల్లీగల్ గా బంగాల్లో ప్రవేశ చేపించిన అట్లాంటి మమతా బెనర్జీ అక్కడ గవర్నమెంట్ ఉన్నది. ఎవరిది గవర్నమెంట్ ఉంటే వాళ్ళది రాజ్యం మీ అందరికీ తెలుసు. అందుకోసం భయపడే అవసరం లేదు. వచ్చే సమయంలో ఏ రోజు బంగాల్లో కాషాయ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరైతే రెడీ ఉంటారు, కానీ యావత్ భారతదేశం నుంచి రామ భక్తులకి నేను బంగాలు ముషీరాబాద్లో తీసుకొని వస్తాను. మీరు మనము కలిసి ఏ విధంగా అయోధ్యలో బాబరీ మస్జిద్ని కూల్చివేసినారు కదా, అదే విధంగా బంగాల్లో తయారైతున్న అదే బాబ్రీ మస్జిద్ కూడా మనం అందరం కలిసిమెలిసి డిమాలిష్ చేస్తాం. జై శ్రీరామ్.